మహారాష్ట్ర రాజకీయాల్లో ఈసారి ఓ కొత్త గాలి వీచింది. ఇప్పటి వరకు పెద్దగా లెక్క చేయని ఒక పార్టీ ఇప్పుడు నగరాల్లో గట్టిగా తన ఉనికిని చాటింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం పార్టీ గాలిపటం గుర్తుతో పోటీ చేసి 2026 మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత మహారాష్ట్రలోనూ తమది చిన్న పార్టీ కాదని నిరూపించుకుంది. అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో ఈ పార్టీ మొత్తం 125 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఈ పార్టీ ఘన విజయంపై ప్రత్యేక కథనం చూద్దాం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఎంఐఎం తాజా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్లలో ఎంఐఎం తన ప్రభావాన్ని చాటుతూ ఏకంగా 125 స్థానాలను కైవసం చేసుకుంది. ముస్లిం సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆ పార్టీ సాధించిన ఈ విజయాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం పార్టీ పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేది. 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఛత్రపతి సంభాజీనగర్ నుంచి ఉన్న ఏకైక ఎంపీ సయ్యద్ ఇమ్తియాజ్ జలీల్ ఓడిపోవడంతో లోక్సభలో ఏఐఎంఐఎం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 16 చోట్ల పోటీ చేసి కేవలం మాలేగావ్ సెంట్రల్లో ఒక్క సీటే గెలిచింది. అప్పుడు చాలా మంది ఇక్కడితో ఏఐఎంఐఎం కథ ముగిసిందనుకున్నారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేశాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీకి ఓటు వేసే మైనారిటీ ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో ఏఐఎంఐఎం వైపు వచ్చారు. ఔరంగాబాద్, మాలేగావ్ లాంటి ప్రాంతాల్లో గాలిపటం గుర్తు ఒక గుర్తుగా మారిపోయింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఓవైసీ బ్రదర్స్ చేసిన దూకుడు ప్రచారం. జనవరి 3 నుంచి 13 వరకు 10 రోజుల పాటు అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర అంతా తిరిగారు. అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. సమయం ఆదా చేసుకోవడానికి అసదుద్దీన్ ఓవైసీ హెలికాప్టర్లో ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లారు. ప్రచారంలో ఓవైసీ సున్నితంగా మాట్లాడారు. ప్రజలకు రోజు ఎదురయ్యే సమస్యలనే టార్గెట్ చేశారు. రోడ్లు, నీటి సమస్యలు, డ్రైనేజీ, శుభ్రత, మున్సిపల్ కార్యాలయాల నిర్లక్ష్యం గురించి లేవనెత్తారు. మీ గల్లీ సమస్యను మేమే మున్సిపాలిటీలో అడుగుతాం అని హామీ ఇచ్చారు. ఎంఐఎం విజయ పరంపరలో ఛత్రపతి సంభాజీనగర్, మాలేగావ్ అత్యంత కీలకంగా మారాయి. సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో కంటే అధికంగా 33 స్థానాలు దక్కించుకుని 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎంఐఎం. ఇక్కడ కాంగ్రెస్, ఎన్సీపీలు, శివసేన పార్టీల కంటే ఎంఐఎం అధిక స్థానాలు దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా ఎంఐఎం ఎంపీ సయ్యద్ ఇమ్తియాజ్ జలీల్ నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన తన సత్తాను చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై దాడి జరిగింది. దీంతో ఇమ్తియాజ్ జలీల్ ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసి 33 స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, ముంబై, షోలాపూర్, నాగపూర్, థానే, ముంబ్రా మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎంఐఎం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్లో 20 స్థానాలు దక్కించుకోగా నాందేడ్లో 15, అమరావతిలో 12, ధులేలో 10 చోట్ల విజయం సాధించింది. అలాగే ముంబైలో 8, షోలాపూర్లో 8, నాగ్పూర్లో 6, థానేలో 5 స్థానాల్లో గెలిచింది. ఇక అకోలాలో 3, జాల్నాలో 2, అహ్మద్నగర్లో 2 స్థానాలతో తన ఉనికిని చాటుకుంది. అలాగే చంద్రాపూర్లో మొట్టమొదటిసారిగా 1 స్థానం దక్కించుకుని బోణీ కొట్టింది. ఎంఐఎం సాధించిన ఈ 125 సీట్లు కేవలం మున్సిపల్ స్థానాలు మాత్రమే కావు. ఇవి మహారాష్ట్రలో మారబోతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతాలు. సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ వైపు మొగ్గు చూపే ముస్లిం ఓటు బ్యాంకు
ఇప్పుడు ఎంఐఎం వైపు మళ్లుతోందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది లౌకిక పార్టీలకు ఆందోళన కలిగించే అంశం కాగా, ముక్కోణపు పోటీల్లో ఓట్ల చీలిక వల్ల కొన్ని చోట్ల బీజేపీ నేతృత్వంలోని కూటమికి పరోక్షంగా లాభం చేకూరే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్ పాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఫలితాలు ఎంఐఎంను ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టాయి. ఇతర పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొడుతూనే ముస్లిం మైనార్టీల గళంగా మారడంలో ఆ పార్టీ విజయం సాధించింది. పాత బస్తీలో ఆ పార్టీ పాతుకుపోయి వేరే పార్టీలకు అవకాశం లేకుండా చేసింది. మహారాష్ట్రలో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లోనూ అలాగే పాతుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.